కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజున ఒక కుక్కను తీసుకుని పార్లమెంట్ ఆవరణలోకి రావడంతో వివాదం రాజుకుంది. భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకోవడంతో ఆ కుక్కను వెనక్కి పంపాల్సి వచ్చింది. ఈ ఘటనపై మీడియా సిబ్బంది ఆమెను ప్రశ్నించగా ఆమె ఘాటుగా స్పందించారు. కరిచేది కుక్క కాదు, పార్లమెంట్ లోపల కూర్చున్నవారు అంటూ అధికార పక్షాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. పార్లమెంటుకు కుక్కను తీసుకురావడం ప్రోటోకాల్ ఉల్లంఘన అవుతుందా అనే ప్రశ్నకు రేణుకా చౌదరి వివరణ ఇచ్చారు. తాను పార్లమెంటుకు వస్తున్నప్పుడు దారిలో ఒక స్కూటర్ కారు ఢీకొనగా ప్రమాదంలో ఆ కుక్క ఉండడం చూసి అది ఏ వాహనం కిందైనా పడుతుందేమోనని రక్షించే ఉద్దేశంతో దానిని తీసుకొచ్చానని ఆమె తెలిపారు. రేణుకా చౌదరి పార్లమెంటు ఆవరణలో కుక్కను తీసుకురావడం, చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ సీనియర్ ఎంపీ జగదంబికా పాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేణుకా చౌదరిపై సభాధ్యక్షులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంటు సమావేశాల తొలి రోజే ఈ అంశం రాజకీయ దుమారాన్ని సృష్టించింది.